హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్స్ ట్రిబ్యూట్. నేనేమి కిట్టు మీకోసం అయితే వచ్చేసాను చాలా ఫ్యాక్ట్స్ ఇవ్వడానికి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీకు మెగ్ రైట్ గురించి అయితే తెలిసి ఉంటుంది. ఒక ఆస్ట్రేలియన్ ఫేమస్ బౌలర్. ఆయనకైతే ఒకసారి ఎంపైర్ రెడ్ కార్డ్ అయితే ఇచ్చాడు, ఎందుకంటే ఆయన అండర్ హ్యాండ్ బౌలింగ్ వేసినందుకు. ఇది ఫుట్బాల్లో అయితే మనం చూసుంటాం కానీ క్రికెట్లో చాలా రేర్. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీకు ధోని ఇంకా నారాయణ్ ఫేస్ ఆఫ్ గురించి అయితే తెలుసా? దీంట్లోని 66 బాల్స్ అయితే దాంట్లో 38 రన్స్, ఇంకా 2 సార్లు అయితే ధోనిని అవుట్ చేశారు. ఇంకా స్ట్రైక్ రేట్ అయితే 50గా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఒక బ్యాట్స్మెన్ తన ఇన్నింగ్స్లోని హాఫ్ ఆఫ్ ది రన్స్ బౌండరీస్తోనే కొట్టడం మీకు ఇప్పుడు చూసారా? ఇది SRH ఎల్ఎస్జీ మ్యాచ్లో అయితే జరిగింది. ఈ మ్యాచ్లోని 64 రన్స్ అయితే కొట్టాడు ట్రావిస్ హెడ్ 19 బాల్స్లో, అది కూడా 61st రన్ అయితే అట్లీస్ట్ ఫస్ట్ సింగిల్. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఒక బ్యాట్స్మెన్ 6 కొట్టడం చాలా కామన్, కానీ రోహిత్ శర్మ ఏమన్నాడంటే ఒక బ్యాట్స్మెన్ 80 మీటర్స్ 6 కొడితే 8 రన్స్ ఇవ్వాలని, ఇంకా 100 మీటర్స్ 6 కొడితే 10 రన్స్ ఇవ్వాలని అయితే అన్నాడు. ఇదైతే మంచి రూలే. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీకు T20 వరల్డ్ కప్లోని ఒక డెబ్యూట్ మ్యాచ్లోని 6 కొట్టడం గురించి అయితే తెలుసా? ఇది సూర్యకుమార్ యాదవ్ పేరు మీద అయితే ఉంది. తను ఫస్ట్ బాల్ February 21 అయితే కొట్టాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీకు సర్ డాట్ మ్యాన్ గురించి తెలిసి ఉంటుంది కదా, గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ఆల్ టైమ్. తన లాస్ట్ ఇన్నింగ్లోని అయితే ఒక్క 4 రన్స్ కొట్టుంటే తను 100 యావరేజ్ అయితే రీచ్ చేసేవాడు, కానీ ఇప్పుడు తన యావరేజ్ 99.94. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీకు ధోని గురించి తెలిసే ఉంటుంది కదా, గ్రేటెస్ట్ వికెట్ కీపర్ ఆఫ్ ఆల్ టైమ్ అని కూడా అనొచ్చు. కానీ ధోని తన వికెట్ కీపింగ్ హెల్మెట్ మీద ఒక ఇండియన్ సింబల్ అయితే పెట్టుకోడు, ఎందుకంటే అది తను వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు తన హెల్మెట్ కింద పెట్టాల్సి వస్తుంది, అప్పుడు దాన్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టయితే అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీకు బుమ్రా గురించి తెలుసు కదా, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బౌలర్ ఆఫ్ ఆల్ టైమ్. బుమ్రా తన ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ కెరియర్లోని ఓన్లీ 7 సిక్సెస్ అయితే ఇచ్చాడు. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీకు ఒక బ్యాట్స్మెన్ ఒక మ్యాచ్ని 6th ఫినిష్ చేయడం గురించి అయితే తెలిసే ఉంటుంది. ఇది ధోని చాలాసార్లు చేశాడు, రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ చేశారు. కానీ ఒక T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఒక బ్యాట్స్మెన్ ఎన్నిసార్లు ఫినిష్ చేశాడు తెలుసా? రిషబ్ పంత్ 3 times, MS ధోని 3 times, విరాట్ కోహ్లీ 4 times, హార్దిక్ పాండ్యా అయితే 5 times అయితే చేశాడు. ఈ రికార్డ్ అయితే చాలా కష్టం చేయడం. ఫ్యాక్ట్ నెంబర్ 10, మీకు ఫ్యాక్ట్ నెంబర్ 10 ఏంటంటే మోస్ట్ సెర్చ్డ్ అథ్లెట్స్ 2024లో ఎవరో తెలుసా? 7th ప్లేస్లో అయితే హార్దిక్ పాండ్యా అయితే ఉన్నారు. సీజన్ స్టార్టింగ్లోనైతే ఒక మోస్ట్ టోల్డ్ క్రికెటర్, సీజన్ ఎండ్ వచ్చేసరికి ఇయర్ ఎండ్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్రికెటర్ అయితే అయిపోయాడు. ఇంకా 9th ప్లేస్లో అయితే శశాంక్ సింగ్ అయితే ఉన్నాడు. ఈయన అయితే ఎలా పాపులర్ అయ్యారో నాకు ఇంకా అర్థం కావట్లేదు, ఇంకా షాక్లోనైతే ఉన్నాను. కానీ ఈయన గేమ్ ప్లే అయితే ఈ పంజాబ్ కింగ్స్ చాలా మంచిగా ఆడిండు, అందుకే ఇలా అయింది. ఇంకా మీకు ఒక మంచి న్యూస్ చెప్పాలి ఏంటంటే ధోని 24-25 ఆడుతున్నాడు, మళ్ళీ మన కోసం, ఓన్లీ ఫ్యాన్స్ కోసం ఆడుతున్నాడు. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టే MS ధోనిని CSK ఒక అన్క్యాప్డ్ ప్లేయర్గా అయితే రిటైన్ చేసుకుంది. నేను చెప్పాను కదా ఖచ్చితంగా CSK చేసుకుంటుందని. సో మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో గాయ్స్, బాయ్ బాయ్.